దాదాపు ఈరోజు రెగ్యులర్గా ఉండే కాల్స్ ఫినిష్ చేశాను. ర్యాండమ్ కనెక్ట్ ద్వారా ఎవరు కనెక్ట్ అవుతారో చూద్దాం. జస్ట్ ర్యాండమ్ హిట్ చేస్తున్నాను. ఎవరు వస్తే వాళ్ళకి ట్రై చేద్దాం. హలో హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. వెరీ గుడ్. నేను వినోద్ మాట్లాడుతున్నా, ఆర్వీ నుంచి. గుర్తుపట్టారా? అవునండి, గుర్తుపట్టాను. నంబర్ మీద వచ్చింది. ఓకే, రైట్. మీది ఎప్పుడుంది కన్సల్టేషన్? ఫిబ్రవరి 26 ఏదో ఇచ్చారండి. ఓకే, చాలా రోజుల తర్వాత ఉంది కదా, ఎలా చేద్దాం మరి? అవును, పర్వాలేదండి, వెయిట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి మీ అభిమానానికి. సో మేము ఆర్వీఏ ర్యాండమ్ కనెక్ట్ అని ఒకటి తీసుకొచ్చాము. సో లేట్గా ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేయాలి కదా, సో ఎవరో ఒకరికి నాకు ఛాన్స్ దొరికినప్పుడు చెప్దాం అన్నట్టుగా సాఫ్ట్వేర్ ద్వారా మీ నెంబర్ని తీసుకొచ్చాం బయటికి. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తా, మీకు కొన్ని విషయాలు చెప్పేస్తాను ఇప్పుడే. అలాగే అండి. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 1990 అండి. మీదేనా అది? అవునండి. మీరు కాదనుకుంటే అబద్ధం చెప్తున్నట్టున్నారు. కాదండి, నాదేను. ఓకే ఓకే ఓకే, మీ నేమ్ అదంతా కట్ చేస్తారులే. నేను యూట్యూబ్ కోసం రికార్డ్ చేస్తాను, ఇది మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా కేస్ స్టడీస్ కోసం? ఓకే అండి. ఓకే, టైం చెప్పండి, బర్త్ టైం చెప్పండి. 12:23 మధ్యాహ్నము. ఓకే, ఏ ప్లేస్ లో పుట్టారు? చిత్తూరు అండి. నక్షత్రం ఏమొచ్చింది? శతభిష అండి. ఓకే, లగ్నం మీన లగ్నం వచ్చింది. టైం కరెక్ట్ గా నోట్ చేసిందేనా పేరెంట్స్? అవునండి, మా తాతగారు చేశారు. ఓకే, రైట్. సో క్వశ్చన్ చెప్తారా? క్వశ్చన్ అంటే, ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిందండి, ఇంకా నేను జాబ్ చేసుకుంటున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్ అండి, రాజమండ్రిలో చేస్తున్నాను. ఏంటిది అది? వేసిన సెక్రటరీ, సచివాలయం సెక్రటరీ పోస్ట్ ఉంది కదా, ఓకే ఓకే, దానిలో అండి. ఓకే, అంటే దానిలో మీరు మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందా? ఏం చేయాల్సి వస్తుంది? సెక్రటరీ అంటే కరెంట్ బిల్స్ కట్టించుకోవటము, సర్వేలని. ఓకే, అర్థమైంది. అట్లా అన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ ఏ ఇయర్ లో ఫెయిల్ అయింది? మ్యారేజ్ చేసుకుంది 2011 అండి. 2011 లో చేసుకున్నారు. 11 లో చేసుకున్న దగ్గర నుంచి కూడా నాకు బాగాలేదు, రిలేషన్షిప్ వైజ్ బాగాలేదు. బాగాలేదు అంటే యాక్చువల్ గా అండి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయి లవ్ చేసి చేసుకున్న పెళ్ళి అండి. లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కాలేజ్ చదువుకున్నప్పుడు అండి, అది 2009 అండి. ఓకే, అప్పుడు మనం 9 చూడాలన్నమాట. 9 లో ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఆగండి, ఇప్పుడు మనం ఒకసారి ఊరికే చార్ట్ చూద్దాం, తర్వాత టైం చూద్దాం. మీన లగ్నం సప్తమాధిపతి నక్షత్రంలో పడింది. ఏ లగ్నం అయితే ఏ నక్షత్రంలో పడుతుంది ఆ భావానికి ఖచ్చితంగా ఒక విశేషమైన సంబంధం ఉంటుంది. ఆ దశ కూడా ఒక ఇంపార్టెంట్, పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇస్తుంది. ఆ బుధుడు అనేవాడు వక్రించి అష్టమాధిపతితో కలిసి రాహుతో కలిసి లాభంలో ఉండడం జరిగింది. రవి నక్షత్రంలో ఉన్నాడు. ఆ బుధుడు వక్రించినా గానీ కొన్ని రోజుల్లో డైరెక్ట్ అవుతాడు. ఓకే, బుధ నక్షత్రాన్ని ఇంకెవ్వరూ ఆక్యుపై చేయలేరు చార్ట్ లో. తర్వాత రవి కలిసి దక్షిణంలో ఉన్నారు. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ 2008 లో చూద్దాం. ఫస్ట్ లగ్నాధిపతి వక్రించాడు, దానికి లాభంలో ఉన్నాడు. సప్తమాధిపతి వక్రించాడు, దాని స్టార్లో దశమంలో ఉన్నాడు. అంటే ఒక్కోసారి మనం నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, అంటే మిస్టేక్ కూడా చేసే అవకాశం ఉంది. వాటర్ తాగండి. అదే ఏదో అవుతున్నట్టుంది కదా, వాటర్ తాగమని చెప్పాను. లేదండి, ఏం కాలేదు, నేను రాశి చక్రం చూసుకుంటున్నాను. ఓకే, రైట్. సో అయితే ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్ 80% వరకు ఓకే అనమాట. కొన్ని అసలు యాక్చువల్ గా 30% ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి, రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి 80% వరకు ఓకే. కొన్ని సందర్భాల్లో ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడు అనమాట. ఆ ట్విస్ట్ ఎప్పుడు ఏంటిది అనేది టైం చెప్తుంది. ముందు డైరెక్ట్ అయ్యాడు, మంచిదే. మీకు అయితే నెటల్ డిగ్రీని క్రాస్ చేయలేదు, వీనస్ స్టార్ లోకి వెళ్ళాడు. అప్పుడు వీనస్ అనేవాడు కూడా వక్రించున్నాడు ఎప్పుడు 2009 లోపల.
అది నిర్ణయం తీసుకోవడంలో తప్పు అవకాశం ఉన్నది ఒక పాయింట్. రెండోది మీకు 2007 నుంచి 2009 లోపు గురువులో గురువు జరుగుతున్నాడు. గురువు ఏమయ్యాడు, వక్రించే ఉన్నాడు కదా చార్ట్ లోపల. సో గురువు స్టార్ లార్డ్ అయిన రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి వివాహం ఒక్కోసారి డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ కానీ, లేదంటే హస్బెండ్ హెల్త్ కానీ, ఏదో ఒకటి ఒక్కోసారి పెళ్లి అయితే ఇద్దరు డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండడం కానీ ఇలాంటి ఇచ్చే అవకాశం ఉన్నది. ఓకేనా. దాని తర్వాత వివాహం టైం చూద్దాం. గురువులో శనిలో మీకు వివాహం 2009 నుంచి 12 మధ్యలో జరిగింది. జరిగినప్పుడు శని స్టార్ ని ఆక్యుపై చేసిన కుజుడు 9లో ఉన్నాడు. శని లగ్నానికి ఆపి వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. శని స్టార్ లాడైన శుక్రుడు కూడా కళత్ర కారకుడైన వాడు వక్రించి ఉన్నాడు అనమాట లాభంలో. అంటే అక్కడ రిలేషన్షిప్ లో ఒకసారి ట్రస్ట్ రావడం కానీ, వాళ్ళు మనల్ని ఫాలో కాకపోవడము, లేదంటే అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, ఇలాంటి ట్విస్ట్లు కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్స్ మన డెసిషన్ లో ఇలాంటివి ఉండేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత అసలు టైం ఎప్పుడు ట్రిగర్ అయింది, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ గా పనిచేయదు కదా. సో చూద్దాం టైము ఎట్లా ట్రిగర్ అవుతుందో చూద్దాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఒక చేంజ్ తీసుకొచ్చాడు. ఓకే, ఎప్పుడు 10,000 కన్జైన్ చేశాడు 2014లో మెర్క్యూరీ బుక్ జరుగుతుంది. ఇప్పుడు 2012 జూలై నుంచి 14 అక్టోబర్ మధ్యలో ఇప్పుడు 2009 లో చేసిన లవ్ గురించి మీకు క్లారిటీ గానీ, ఒక ఐడియా గానీ, అంటే మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారనే దాని మీద గానీ చేంజ్ అనేది కనిపించిందా? ఐడియా అంటే ఒకటే అండి, ఇంట్లో వద్దన్నారు అని పట్టుదల, అంతకంటే ఏం లేదండి. అదే ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో సమస్యలు ఏమన్నా వచ్చాయా బై 2013-14 మధ్యలో? చాలా అండి, చాలా సమస్యలు వచ్చినాయి. అదే ఇయర్ లో వచ్చాయా, వేరే సంవత్సరంలో వచ్చాయా అని అడుగుతున్నా. అదే ఇయర్ లో ఎక్కువగా వచ్చాయి కదా. 2013-12 నుంచే సమస్యలు మొదలైనాయి. 2011 అక్టోబర్ మధ్యలో మీకు క్లారిటీ వస్తుంది, అది సరిగ్గా వెళ్ళట్లేదు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది అనమాట. అది నేను ఇక్కడ ఓకే. దీని తర్వాత ఇదే టైంలో మీరు జాబ్ కోసం ప్రయత్నం చేయడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇదే టైంలో నుంచి స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కనిపించాయా? జాబ్ కోసం ప్రయత్నం చేయలేదండి. చిన్న చిన్న జాబ్స్, అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయాము, పేరెంట్స్ వస్తారు తీసుకెళ్లిపోతారు అని భయంలో పెట్టి వాళ్ళు వేరే చెప్పలేనండి ఆ క్యాస్ట్. అది అవ్వటం వలన వాళ్ళు నన్ను నిర్బంధించేసి ఇంట్లో పెట్టేసి, అలాగా వెళ్తే మీ వాళ్ళు తీసుకెళ్లిపోతారు, నువ్వు మళ్ళీ మారిపోతావు అని దాచేశారనమాట. జాబ్ ఇంకా చేయలేదు. తర్వాత ఒక 6 months తర్వాత చిన్న చిన్న స్కూల్స్ లో జాబ్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి బయటపడడానికి అవకాశం దొరికింది. అక్కడ అర్థమైందా? అక్కడ బయటపడడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే 10,000 కంజంక్షన్ మెర్క్యూరీ జరిగింది కాబట్టి అక్కడి నుంచి బయటపడడానికి మనకి సిచ్యువేషన్ చేంజ్ చేసింది. సరే, ఓకే. దాని తర్వాత అదంతా అయిపోయింది. దాని తర్వాత ఇంకో ఇయర్ చెప్తాను మీకు. గురులో రవి వచ్చాడు. రవి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు కూడా పరివర్తనం చెందారు. ఇక్కడ ఇంకొక ఇయర్ వచ్చేసి 2019-20. ఈ 2019 దగ్గర మీకు ఏమైంది? ఉద్యోగం కానీ, ఆపర్చునిటీ కానీ, వర్క్ కానీ ఏమన్నా చేంజ్ అయింది? 2019 నవంబర్ లోనే జాబ్ వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది గవర్నమెంట్ జాబ్ అంతేనా? గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే, ఓకే. అది స్టేబుల్ గా ఉంది. మంచిగా సడన్ వచ్చినట్టు, మంచిగా వచ్చినట్టు మీరు మీ వర్క్ ని అసలు వదిలేయకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్ వరకు చేసుకుని వెళ్లే విధంగా ఉండే అవకాశం చాలా ఉంది అనమాట. ఇక్కడ అలాంటి ఒక టైం జరిగింది. చంద్రబుద్ధి కూడా జరుగుతా ఉంది. చంద్రుడు ఈ లగ్నానికి చాలా పంచమాధిపతి, విశేషమైన యోగకారకుడు. ఆయన స్టార్ లార్డ్ అనేవాడు 9లో చాలా బాగున్నాడు అనమాట. పూర్వపుణ్యం, అదృష్టం. రవిశనులు కలిసి ఉన్నారు కదా, అది కూడా గవర్నమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ పరివర్తన అక్కడ లాభంలో వక్రించినా కూడా అక్కడ దశమానికే కనెక్ట్ అయింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఫర్దర్ గా ఏంటిదనా? మీ క్వశ్చన్ ఏంటిది అంటే, మదర్ వాళ్ళు చూస్తున్నారు మ్యాచెస్. పాప ఉందండి, 10 years పాప నాకు. ఓకే, ఆల్రైట్. అయితే మ్యాచెస్ చూస్తున్నారు. ఇక్కడ నుంచి జాబ్ వదిలిపెట్టేసేసి వేరే కంట్రీకి పంపించేస్తాము, జాబ్ పెళ్లి చేసి అంటున్నారు. మరి అది ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నా. జాబ్ వదలాలంటే మళ్ళీ సరైనది సంబంధం వస్తుందా, సరిగా చూసుకుంటారా లేదా, అది ఆలోచన. కాబట్టి మనకి మీకు మంచి టైంలో ఉద్యోగం వచ్చింది. దీన్ని అయితే వదిలాల్సిన అవసరం లేదు. అది కూడా ఇంకొక రాంగ్ డెసిషన్ అయ్యే అవకాశం కూడా ఉంటది అనమాట. ఓకేనా?
వదలాల్సిన ఉమ్, అది లేదనమాట. చూద్దాం. గురుదశ జరుగుతుంది, గురులో రాహు జరుగుతున్నాడు. రాహు చంద్రుడు ఒకే స్టార్ లో ఉన్నారనమాట యాక్చువల్గా. దానివల్ల ఏంటంటే చాలా మెంటల్ వర్రీస్ కానీ, చాలా ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, ఎందుకంటే స్త్రీ జాతకంలో శని చంద్రులు దానికన్నా చంద్ర రాహులు కలిశారని అంటే చాలా విపరీతమైన బాధని, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ని కూడా బాగా కలగజేస్తారనమాట. తర్వాత ఇప్పుడు టైం అంటే ఆ జాబ్ అలా సాగుతుంది, మీ లైఫ్ అలా సాగుతుంది, అంటే చేంజ్ అసలు ఏమీ లేదు, రొటీన్ గా వెళ్ళడం రావడం లాగా నడుస్తూ ఉంది. అంటే అతి సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తానండి. నాకేం ఫైనాన్షియల్ గా గానీ ఏది కూడా ఫేవర్ గా ఉండదు. ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఈ జాబ్ లో ఎంత పే వస్తుందో అడగచ్చా, లేదంటే పర్వాలేదా, ప్రస్తుతానికి సఫిషియెంట్? జాబ్ లో చాలా తక్కువ అండి, చేతికి వచ్చేసరికి 28,000. నేను మా పాపను చూసుకునేందుకు కూడా కాక మా ఫాదర్ దగ్గర పెట్టాను. ఆయన కూడా రిటైర్ అయ్యారు, ఆయన ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా చెప్పుకోలేక వర్రీ అవుతున్నాను. అర్థమైంది. సో టైం అయితే చేంజ్ అయింది, ఇంతకు ముందు కన్నా బెటర్ గానే అయిందని చెప్పుకోవాలి ఉన్నదానిలో. అయితే ఇప్పుడు శని దశ నడుస్తుంది. శని స్టార్ లార్డ్ అయిన శుక్రుడు వక్రించాడు. శని స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకగ్రహం 9 కాబట్టి ఏదో రకంగా మీకు సాగుతూ ఉంటుందండి. అంటే పూర్వపుణ్యస్థానం యాక్టివేట్ అవుతూ శుభ ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? అయితే ఇప్పుడు మీ జాబ్ లో అంటే పురోగతి, ఉన్నతి, పైకి వెళ్ళేదానికి అవకాశం ఉందా? లాస్ట్ ఇయర్ ఇదంతా ఇబ్బందులు అయ్యాయి మీకు. 2023-24 సంవత్సరంలో మీకు ఏంటంటే ఇదే దానిలో ఉండాలా, లేదంటే ఇట్లనే కంటిన్యూ చేయాలా, లేదంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయినట్టు లెక్క, అంతేనా? అవునండి, డైవర్స్ వచ్చింది 23లోనే డైవర్స్ వచ్చింది. అక్కడ కొంచెం టైం సరిగా లేదు కాబట్టి ఏంటంటే డెసిషన్స్ అన్ని కూడా ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అసలు కాంప్లికేషన్ లోకి వెళ్ళడం గురించి, అంటే సెకండ్ మ్యారేజ్ గురించి థాట్ ఏదైతే ఉన్నదో, అసలు మనకి సప్తమాధిపతి డైరెక్ట్ అయ్యాడు, నెటల్ డిగ్రీని క్రాస్ చేయలేదు. సప్తమాధిపతి డైరెక్ట్ అవ్వడం బాగుంది కానీ నెటల్ డిగ్రీని క్రాస్ చేయలేదు. దానికి తోడు టైము ఇప్పుడు మొన్న 10th హౌస్ ఎక్స్టైల్ జరిగినప్పుడు కూడా వివాహాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ శని దశ జరుగుతుంది. శని శుక్రుడితో కనెక్ట్ అయినా శుక్రుడు వక్రించాడు, అదొకటి ఉంది. శని స్టార్ట్ 9 ఇండికేట్ చేస్తుంది. ఒక నిమిషం ఆగండి. ప్రోగ్రెసివ్ 10,000 ఆస్పెక్ట్స్ ఫామ్ చేయట్లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ ఏమో యురేనస్ మీద నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అసలు చాట్ అలానే ఒకే లెవెల్లో వెళ్తా ఉంది. మెర్క్యూరీ వస్తాడు, మెర్క్యూరీ స్టార్ నాకు ఒకటే లెవెల్ వెళ్తా ఉంది. అయితే మీకు ఆ 19 నుంచి మంచి టైమే నడుస్తూ ఉంది, ఓకేనా? మంచి టైమే నడుస్తూ ఉన్నా కూడా మామూలుగా సాధారణమైన జాబ్ అన్నట్టుగా మీ మనసులో ఉంది కాబట్టి ఇదే లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఒకేసారి అమాంతంగా పెరిగే సందర్భం తక్కువగా ఉంటుంది కదా. ఇది కాకుండా ఇంకా మీరు ఏం చేయగలుగుతారనేది అడిషనల్ గా చూడండి. ఎందుకంటే గురువు లగ్నాధిపతి రాహు నక్షత్రంలో ఉండి బుధుడితో పాటు కలిశాడు అనమాట. సో ఇది కాకుండా ఇంకేదన్నా మీరు చేయగలుగుతారనేది ఆలోచించండి. అర్థమైందా? ఇంకా ఏదన్నా సర్వీసు, ఉద్యోగానికి ఇంకా ఏం స్కోప్ ఉంది? ఇప్పుడు ఈ జాబ్ అయితే వదిలేది లేదండి, అదైతే క్లియర్ గానే నాకు కనిపించింది, దానిలో ఏమీ డౌట్ లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, టైం అనేది పర్వాలేదు, ఎందుకంటే శని మళ్ళీ వివాహం జరగడానికి అవకాశం ఉంది. కానీ మళ్ళీ రెండో చార్టు కంపాటబిలిటీ, వాళ్ళ టైము, వాళ్ళకి వివాహ యోగం, వివాహం నిలబెట్టుకునేది ఎలా ఉంటుందనేది చూసుకొని నిర్ణయించుకుని వెళ్ళాలి. సో లాస్ట్ ఇయర్ ఏదైతే వివాహం కోసం మిమ్మల్ని ఆలోచింపలేక చేశారో ఆ సందర్భంలో డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ కనబడ్డాయి. అర్థమైందా? కాబట్టి ఇమీడియట్ కాకపోయినా కూడా మీరు 1-2 సార్లు ఆలోచించి వచ్చే దానిలో వివాహం కంపాటబిలిటీ, ఇప్పుడు ఫారెన్ అని అనుకుంటున్నారు, మీరు పంపించేయాలని అనుకుంటున్నారు, అవునా? సో అసలు ఫారెన్ కి శని వ్యయాధిపతి దశమంలో ఉన్నాడు, కానీ వక్రించిన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. నాకు కొంచెం డౌటే ఉంది, ఫారెన్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో కొంచెం అంటే మన కంట్రోల్లో లేనట్టుగా కనిపిస్తా ఉన్నది చూస్తా ఉంటే, అవునా కదా? మన కంట్రోల్లో ఏం జరుగుతుంది అనేది మనకు అన్ని భయంగానే ఉంది. దానిలోని ఇలా జరిగింది, మళ్ళా ఆల్రెడీ మనకి నెగిటివ్ జరిగింది. సో కాబట్టి మనం పూర్తిగా నమ్మలేం, ఎందుకంటే మార్స్ స్టార్ ని 2 గ్రహాలు ఆక్యుపై చేసే సాటర్న్ ఆక్యుపైడ్ మార్స్ స్టార్, వీనస్ వక్రించి ఉన్నాడు. కాబట్టి అసలు జాబ్ మానేయడం అనేది
రాంగ్ డెసిషన్ అండి. ఫస్ట్ పాయింట్, ఉమ్. పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఉండి కూడా పెళ్లి చేసుకోవచ్చు, అవునా కదా? అంటే ఇప్పుడు సంబంధాలు హైదరాబాద్ లో కూడా వస్తున్నాయి. నువ్వు హైదరాబాద్ కి జాబ్ వదిలిపెట్టి రావాలి అని కూడా అంటున్నారండి. హైదరాబాద్ లో ఉండాలి, హైదరాబాద్ లోనే చేసుకొని ఉండాలి. జాబ్ వదిలేస్తే డిపెండ్ అవ్వచ్చు వాళ్ళ మీద అంటే, వాళ్ళు వచ్చే వాళ్ళు డిపెండెంట్ ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. నా పిల్లలు, మనమైతే నా జాబ్ పాపం మన చూస్తున్నారు. మన సిచ్యువేషన్ లో మనం జాబ్ వదిలేటట్లు లేదు. కావాలంటే అప్ అండ్ డౌన్ ఇట్లాంటిది ఏదన్నా కూడా చేసే ప్రయత్నం చేయాలి, కానీ జాబ్ అయితే వదలొద్దని చెప్తాను నేను. ఓకే అండి. జాబ్ అయితే వదలొద్దు. ఇప్పుడు చూడండి, రియల్ టైం సినారియో. ఇప్పుడు మీ ఫాదర్ ఆల్రెడీ రిటైర్డ్, ఒక బేబీ ఉంది, మనని మనం చూసుకోవాలి, రేపు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాల్సింది కూడా మనమే, ఏదున్నా లేకపోయినా, అవునా కదా? సో రేపు సినారియో ఎట్లా ఉంటది అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఏ డిపెండెంట్ చైల్డ్. కాబట్టి మీరు ఏదున్నా కానీ ఫస్ట్ మీ జాబ్ వదలొద్దు, అది గుర్తుపెట్టుకోండి. మనం అసలు డిపెండ్ అవ్వాల్సిన పనే లేదు. దానికి యాక్సెప్ట్ అయితే, సిచ్యువేషన్ కుదిరితే, అది కూడా వివాహ యోగం బాగుండి నిలబడే సిచ్యువేషన్ లో ఉంటే అప్పుడు మనం వివాహంలోకి ఎంటర్ కావాలి. లేదనంటే ఇట్ వుడ్ బి ఏ ఛాలెంజింగ్ స్టెప్ ఫర్ యూ. అది నా సలహా. అంటే మీరు మ్యారేజ్ ఉందంటారండి, సెకండ్ మ్యారేజ్ ఉందా అని. అదేనండి, ఇప్పుడు ఉన్నదా అని అంటే పాసిబిలిటీ ఉన్నది, లేదనట్లేదు. ఆల్రెడీ మనకి కన్విక్షన్ ఉన్నది. మనం డిసిషన్స్ తీసుకోవడంలో మిస్టేక్స్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సినారియోస్ ని గుర్తుపెట్టుకునే మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, జాబ్ వదలం. ఓకే. పాయింట్ నెంబర్ 2, మన డిపెండెంట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో మన కంట్రోల్లో మనకి ఉండాలి అది. కాబట్టి దాన్ని అది మనకి రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి జాబ్ వదలం అంతే. తర్వాత రెండోది, ఆ జాబ్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ లొకేషన్ బట్టి, వాటిని బట్టి, ఆ క్రైటీరియాకి అన్ని రకాల సందర్భాల్లో వాళ్ళది ఓకే అయితే, అది కూడా వాళ్ళ చార్ట్ కూడా వివాహ యోగం ఓకే ఉంటే అప్పుడు ఆ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్కి వెళ్తాం, లేదంటే వెళ్ళాం, పెళ్లి చేసుకోం అంతే. ట్రాన్స్ఫర్ కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తే అవుతుందని తెలంగాణ గవర్నమెంట్ కోసం మా ఫాదర్ ప్రయత్నం చేస్తున్నారండి. అది కూడా ఈ జాబ్ అనేది కొత్తగా క్రియేట్ చేసింది, అంతకు ముందు లేదు డివిజన్ అప్పుడు అని చెప్పేసి అది పెండింగ్ పెట్టేశారు. ఓకే ఓకే, అవన్నీ మన కంట్రోల్లో లేవు కదా. సో ఇప్పుడు శని దశ జరుగుతూ ఉన్నది, మళ్ళీ ఫేవరబుల్ అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఆపరేట్ అవ్వాలి కదా. అంత ఆపరేట్, ఇప్పుడు శని స్వభుక్తిలో పాపగ్రహం నెగిటివ్ ఫలితం ఇస్తూ ఉంటది. కాబట్టి దీని తర్వాత శని అయిపోతాడు. శని తర్వాత మళ్ళీ బుధుడు వస్తాడు. ఆ బుధుడేమో మళ్ళీ రవి నక్షత్రంలో ఉన్నాడు. అది కొంతవరకు బెటర్ అయినా కూడా అది తెలీదు, అది ఇమీడియట్ గా అవుతుందా అని తెలియదు. మీరు అక్కడే కంటిన్యూ అవ్వాల్సి వస్తే సందర్భం వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. అది డౌటే, అంటే మనకు ఫేవరబుల్ గా జరుగుతుందని అనుకోకూడదు, అర్థమైంది? సో నేను మిమ్మల్ని అయితే మీరు చేసే జాబ్ మానొద్దంటానండి. రెండోది, వచ్చే మ్యాచ్ మనం ఆలోచించి ఆ రెండో చాట్లో వివాహ యోగం బాగుండి ఫర్దర్ గా టైం బాగుంటే మనం స్టెప్ తీసుకోవడం, లేదంటే లేదు అంతే. ఇక అంటే నేను కటుగా చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ నన్ను తీసుకున్నది, నాతో మాట్లాడాలని అనుకున్నప్పుడు నాకు తెలిసిన క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను. నేను చెప్పిందే ఫాలో అవ్వమనను. నేను ఒక అనాలిసిస్ ఇచ్చాను ఆస్ట్రాలజికల్ గా. మీకు తెలిసిన మీ డెసిషన్, మీ లైఫ్, మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. నేను ఒక ఇన్సైట్ ఇచ్చాను అంతే, అర్థమైందా? నాకు అంటే లైఫ్ అనేది నాకు ఇలానే నెమ్మదిగా జరుగుతుంది, కానీ ఇంకా ముందుకెళ్తుంది. 9th హౌస్ అంటే పూర్వపుణ్యం, ముందుకెళ్తుంది. ఏదో ఒక రకమైన మళ్ళా దశాభుక్తులు ఉంటాయి కదా, కొన్ని బాగున్న భుక్తులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అవకాశం వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న ఫండమెంటల్ గా మీరు ఇప్పుడు ఈ అడుగు దాటి ఎగరలేము. సో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో ఎక్కడో ఉన్న 100వ అడుగు గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మనము సర్కస్ లో పైన నడుస్తున్నాం తాడు మీద, కాబట్టి నెక్స్ట్ స్టెప్పే ఆలోచించండి, ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం తప్ప ఏమీ కాదు, అవునా? ప్రశాంతంగా ఈ ఉద్యోగం చేయండి. దాంతో పాటు మీకు వేరే ఏదైనా ఆపర్చునిటీ, గురువు చూస్తున్నాడు కాబట్టి టీచింగ్ ట్రైనింగ్ ఆపర్చునిటీ వస్తుందా, లేదంటే వేరే ఇంకేమన్నా చేయగలుగుతారా, మీకు ఎంత టైం ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. హెల్త్ కూడా బాగా స్పాయిల్ అయిపోయిందండి. హెల్త్ ఏమి అవుతుంది మీకు? హెల్త్ వచ్చేసి కరోనా వచ్చింది 2020లో. ఓకే. అప్పటి నుంచి కంప్లీట్ గా ఎనిమిక్ అయిపోయాను. అంటే తర్వాత వీక్ అయిపోయానండి. ఎనిమిక్ అయిపోయాను. నాకు కొంచెం వర్క్ ఎక్కువ చేస్తే గుండె దడ అలా వస్తుంది అనమాట. కరోనా వ్యాక్సినేషన్ వల్ల, కరోనా వల్ల కూడా చాలా మందికి ఎఫెక్ట్ అయినట్టున్నది. జనరల్ గా ఇక్కడ దుష్టాధిపతి అయితే అంత సీరియస్ గా లేడు, కానీ ఒక వక్రత్వ దోషాన్ని పొందాడు, లాభంలో ఉన్నాడు. అంటే మనం ఏదో బెడ్ రిడన్ అవుతామని కంగారు లేదు, కానీ మనం జనరల్ గా ధనుసు ఏం చెప్తుంది అంటే కిడ్నీస్ ఇవన్నీ చెప్తుంది. ఆ చంద్రుడు, తర్వాత రాహువు, తర్వాత వృచ్చికం, ఇది కూడా ఏంటిదంటే ఒకసారి గైనికలు,
ఈ స్ట్రెస్ వల్ల వచ్చే కొన్ని వీటిని చెప్తుంది. సో ఎక్స్ట్రీమ్ గా కాదకపోయినా ఓ 30% అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి జనరలీ మనం ఏజ్ని బట్టి వాటిని బట్టి మనము ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళాలి. వాటర్ బ్యాలెన్సింగ్ కానీ, హీట్ బ్యాలెన్సింగ్ కానీ. 2020లో కరోనా వచ్చే ముందు యాక్సిడెంట్ కూడా అయిందండి. రైట్ లెగ్ టేర్ అయింది అనమాట. లెగ్ టేర్ అయింది. టేర్ అవడం అప్పుడు అంటే జరిగిందా? లెగ్మెంట్ అంటారు కదా, అవును, మోకాల్లో ligament. ఉంటుంది. అది తప్పి అది చిరిగింది, కట్ అయింది. కట్ అయింది. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు set అయిందా? దానికి చిన్న ఏజ్ అని చెప్పి డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు, అది క్యూర్ అయింది. వెరీ గుడ్. కానీ ఎక్కువగా కింద కూర్చున్నా చేసినా కొంచెం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. వస్తుంది అర్థమైంది. అది ఇప్పుడు ఇక దానికి మీకు జరిగిన టైం చాలా వరకు సేవ్ చేసే టైం. ప్రోగ్రెసివ్ మూన్ ఒక్కటే స్క్వేర్ లో ఉన్నాడు. చంద్రుడు రాహు ఒకే స్టార్ లో ఉన్నారు. ఆ స్టార్ ని మార్స్ ఆక్యుపై చేశాడు. మీకు ఏంటంటే 100 రూపాయలతో జరిగే విషయాన్ని ఒక 10 రూపాయల్లో పోయేటట్టు దేవుడు చేశాడు. 90% మిమ్మల్ని కాపాడినట్టే. అర్థమైందా? సెక్స్టైల్ మార్స్ ఒకటి జరుగుతా ఉన్నది. చాలా వరకు సేఫ్ లో అయినట్టే నేను చెప్తాను అనమాట. మీకు 6-8 లార్డ్స్ కి కొంచెం ఇష్యూ ఉంది అనమాట. వక్రత్వ దోషాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి కొంత ట్విస్ట్ గా బంధించడం కానీ ఇలాంటివన్నీ జరిగేవి 6-8 ఇట్లాంటివి అయినప్పుడే జరుగుతుంది అనమాట. సరే, మీకు నేను అంటే విషయం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. కాకపోతే నేను మీ ప్రయత్నాన్ని ఏమి కాదనను. కాకపోతే ఒకటి, మనం ఉన్న జాబ్ ని వదలొద్దు అంతే. సింపుల్. నేను మీ వీడియోలు చూస్తున్నానండి. కొంచెం నాకు క్లమ్జీగా ఉండి తెలుసుకుందామని ఆతృతతో పెట్టాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఆల్ ది